హలో అండి. వెల్కమ్ టు ఆల్ మై ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అసలు ఈ వారమంతా 'బిగ్ బాస్' మొత్తం అందరి జర్నీలు వేస్తూ మనల్ని ఎమోషన్‌తో చంపేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం ఇక ఎవరు జర్నీ అన్నమాట. తను మా గార్డెన్ ఏరియాలోకి వచ్చి అన్నీ చూస్తూ ఫోటోస్ అండ్ డెకరేషన్ అండ్ ఆల్బమ్ అన్నీ చూస్తూ ఫుల్ ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఆనందిస్తూ ఉంటాడన్నమాట. అంతలోనే యాక్టివిటీ రూమ్‌లోకి పిలవడంతో వెళ్ళడంతో అక్కడ 'బిగ్ బాస్' ఫస్ట్ ఆడియో ఇస్తారు కదా! అంటే ఎంతోమంది ప్రజల అభిమానం పొందావు నువ్వు. అస్సలు పరిచయమే లేకుండా వచ్చేసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వ్యక్తిలా పాతుకుపోయావనేసి, భాష రాకపోయినా కూడా నీ కష్టపడే గుణమే నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళింది అనేసి, అండ్ ఎవరితో పోటీ అంటే భయపడే స్థితికి తీసుకొచ్చావు హౌస్‌మేట్స్‌ని కూడా. అలా ఇంకా నెక్స్ట్ ఆరో వారంలో కూడా కెప్టెన్ అయ్యావు. సూపర్‌గా కష్టపడి గెలుచుకున్నావు కెప్టెన్సీ కూడా. అండ్ స్పై రూపంలో నీకు దొరికిన స్నేహం కూడా నీకెంతో బలాన్నిచ్చింది. అండ్ ఎంత కోపముందో అంత పట్టుదల కూడా ఉంది నీ దగ్గర అనేసి. ఎవిక్షన్ పాస్ కూడా తిరిగి ఇచ్చేసి ఉంటాడు గదా! దానికి సంబంధించి కూడా నీతిగా బతకాలనే నీ క్యారెక్టర్ కూడా జనాలందరికీ నచ్చింది. అందుకే తెలుగు ప్రేక్షకులు నిన్ను ఇంతలా ఆదరిస్తున్నారు. భాష రాకపోయినా, తెలుగు రాకపోయినా కూడా అసలు తెలుగు ప్రేక్షకులు ఎంత ప్రేమించారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇంత దూరం వచ్చారు అంటేనే మీకు అర్థమై ఉంటుంది అనేసి చెప్తా ఉంటారన్నమాట 'బిగ్ బాస్'. అస్సల ఆ డైలాగ్స్ మాట్లాడుతుంటే ఎవరైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయి మొత్తం ఏడుస్తా ఉంటాడు చిన్న పిల్లలాగా. తను అక్కడ ఎమోషనల్ అయిపోతే ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యేలాంటి మూమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక జర్నీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడతాడు. అసలు నాలో ఎంత కోపం ఉందో సాధించాలనే పట్టుదల, దమ్ము కూడా అంత ఉంది అనేసి. అండ్ నేను హెచ్‌వైడీ అంటే హైదరాబాద్ బిడ్డని కాదు, కోల్‌కత్తా బిడ్డని కాదు, నేను బీబీ బిడ్డను. నాపై ఇంత నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థాంక్స్ అనేసి చెప్పేసుకొని, నా రెండో అమ్మ మీరు 'బిగ్ బాస్' అనేసి ఫుల్ ఎమోషనల్ అయ్యి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇక ప్రశాంత్ జర్నీ కోసం ప్రశాంత్‌ని గార్డెన్ ఏరియాలోకి పిలిచారన్నమాట. గార్డెన్‌లో మొత్తం తిరుగుతూ అన్నీ చూస్తూ ఆ ఫోటోస్ అండ్ మొత్తం సీజన్ మొత్తానికి సంబంధించిన ఎపిసోడ్స్, వాళ్ళ స్పై స్నేహానికి సంబంధించిన ఫోటోస్ అన్నీ చూస్తూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడన్నమాట. ఇక యాక్టివిటీ రూమ్‌లోకెళ్ళిన తర్వాత 'బిగ్ బాస్' మాట్లాడతారు. అసలు ఎవరికీ తెలియకుండా ఒక రైతు బిడ్డలా వచ్చేసి ఇప్పుడు సెలబ్రిటీలా మారిపోయావు. నీ కష్టపడే గుణమే నిన్ను ఇంత ఎత్తుకు తీసుకువచ్చింది. అందరూ కామన్ మ్యాన్ కదా! రైతు బిడ్డ కదా! అని చులకన చేసి చూసినా, మాట్లాడినా కూడా అసలు ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా అధిగమిస్తూ ఇంత దూరం వచ్చావు. అసలు సూపర్‌గా గ్రేట్ అసలు అందరికీ చాలా ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు అన్నట్టుగా 'బిగ్ బాస్' మాట్లాడతారన్నమాట. ఇక థాంక్స్ చెప్పేసి ప్రశాంత్ కూడా ఏవి మొత్తం చూసేస్తాడన్నమాట. ఏవి చూసుకుంటూ కూడా ఫుల్లు ఆనందపడతాడు. వాళ్ళ డ్యాడీ వచ్చిన క్లిప్పింగ్స్ కానీ, కెప్టెన్సీ వచ్చింది, ఎవిక్షన్ పాస్ వచ్చింది, అవన్నీ క్లిప్పింగ్స్ అన్నీ చూస్తూ ఫుల్లు ఆనందిస్తూ ఉంటాడన్నమాట. ఇంకా అంటే తన గురించి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా సమాధానం ఇచ్చినట్టు అయ్యిందనేసి ప్రశాంత్ అయితే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడన్నమాట. ఇక బయటికి వెళ్ళిన తర్వాత శివాజీ గారు అడుగుతారన్నమాట. "ఎలా ఉండిందిరా?" అనేసి అడిగితే, "ఇచ్చి పడేసిండ్రు సూపరుంది" అనేసి చెప్తా ఉంటాడన్నమాట. "ఏం ఫోటోస్ వచ్చాయి లాస్ట్‌కి" అనంటే, "అన్నీ వచ్చాయి మన ముగ్గురివి గానీ, మన ఫ్రెండ్స్‌వి గానీ అందరియి వచ్చాయి. శోభ నన్నెత్తుకుంది, నేను శోభని ఎత్తుకుంది. అవన్నీ క్లిప్పింగ్స్ అయితే హైలైట్‌గా వేశారనేసి ఎక్సైట్‌మెంట్‌తో చెప్తా ఉంటాడు. అస్సలు ఏమన్నా ఉన్నాయా అండి ఏవీస్ అసలు అందరి ఏవీస్ హైలైట్‌గా ఉంటూ వస్తున్నాయి అంటే ఇంకా ఈరోజు చూపించిన 52 ప్రశాంత్ ఏవీస్ అయితే ఇంకా హైలైట్‌గా ఉన్నాయన్నమాట. ఆ ఎడిటింగ్ కానీ, మొత్తం ఎలివేషన్స్ కానీ, సిట్యుయేషన్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో వేసే బీజీఎం గానీ, సాంగ్స్ కానీ, ఆ లాస్ట్‌కు ఫోటోస్ వేస్తూ వేసే సాంగ్స్ గానీ అసలు సూపర్‌గా హైలైట్‌గా ఉన్నాయనిపించింది. యావరిది ప్రశాంత్‌ది మాత్రం టోటల్ అందరి ఏవిస్‌తో పోలిస్తే ఇంకా హైలైట్ అని అనిపించింది. ఓకే అండి. మనం మాత్రం ఈ జర్నీ వీడియోస్, జర్నీ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఫుల్ ఎమోషనల్‌గా అవి ఉన్నాయి. మనం కూడా ఎమోషనల్ అయిపోయాం. ఫుల్ సూపర్‌గా ఉంటున్నాయి అనిపిస్తుంది. ఓకే అండి. ఈ ఎపిసోడ్‌లో ఇంతే. రేపటి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు 'బిగ్ బాస్' ఇంటితో పాటు ఈ ఛానల్ మీద కూడా ఒక నిష ఉంచండి.